వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మటన్ గోంగూర ఎలా చేయాలో డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గోంగూర మొత్తాన్ని ఇలా తుంచుకోవాలి. మేమైతే 4 kg మటన్ చేసాం కాబట్టి ఇన్ని ఆనియన్స్ పట్టిని. ఈ మటన్ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత మటన్ అయితే నీళ్ళల్లో బాగా కడగాలండి. ఆ రెడ్ కలర్ వాటర్ మొత్తం పోయేదాకా కడగాలి. అప్పుడే మనకి నీసు వాసన రాదు, మటన్ కూడా టేస్ట్గా ఉంటుంది. ఇలా 2-3 సార్లు కడిగిన మటన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. వీలైతే జల్లెడ టైప్ గిన్నెలో వేసుకోండి. మటన్ కర్రీ స్టార్ట్ చేద్దామనే లోపల కారం అయిపోయిందని మా మమ్మీ చెప్పింది. సరే అని నా బుల్లెట్ తీసి సందు చివరన్న సూపర్ మార్కెట్కి రయ్యమంటూ 20 స్పీడ్ మీద వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళా. అక్కడున్న ప్యాకెట్స్లో ఒక మసాలా కారం ప్యాకెట్ అయితే వెతుక్కొని తీసుకొచ్చేసా. కొట్టుకెళ్ళి తిరిగి వచ్చేలోగా మా మమ్మీ వంట అయితే స్టార్ట్ చేసేసింది. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకోండి, నూనె వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి, మిరపకాయలు వేసుకోండి, బాగా కలపండి. ఆ రెండు కొంచెం సేపు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే టమాటా వేయాలండి, లేకపోతే టేస్ట్ ఏం బాగోదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టమాటాలు కూడా మగ్గాక ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ వేసుకొని దానిలో కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, మటన్ మసాలా, ధనియా పొడి, ఇంకా మీ ఇంట్లో ఏమైనా మసాలాలు ఉంటే మొత్తం వేసుకోండి. దీంతో పాటు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. వాటర్ కొంచెమే చాలండి, ఎందుకంటే మటన్లో నుంచి ఆల్రెడీ వచ్చేస్తాయి మనకి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మటన్ మసాలా కొంచెం వేస్తే ఫ్లేవర్ అద్దరిపోయిద్దంటే నమ్మండి. ఈ స్టేజ్లో వచ్చాక 1 కప్పు కొత్తిమీర అయితే వేసుకోండి. వేసాక 4 సార్లు అటు ఇటు కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఆగండి. అంతేనండి, మటన్ అయితే ఇక్కడికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని కొంచెం నూనె వేసి కొంచెం లవంగ చెక్క, అలానే ఉల్లిపాయలు, ఇంకా మిరపకాయలు వేసి బాగా కలపండి. ఈ రెండింటిని కొంచెం ఎర్రగా వేపితే గోంగూర టేస్ట్ అయితే బాగుంటుందండి. అలా కొంచెం రెడ్ కలర్లో వచ్చిన దానిలో గోంగూర వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా కొంచెం సేపటికి గోంగూరని అయితే కలుపుకుంటూ ఉంటుంది, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందండి. ఇలా బాగా మగ్గిపోయిన గోంగూరలో 1 కప్పు కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసాక మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వేసాక గోంగూరని అయితే బాగా కలపండి. నార్మల్గా పప్పు గుత్తితో మెత్తగా చేయకుండా ఈ ఉల్టాని ఉంటుంది కదండి, అది ఉడికేటప్పుడు కొంచెం బాగా కొట్టండి. ఉల్టాని అంటే అట్లకర్ర అండి. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఈ గోంగూరలో కొద్దిగా వేసి కలుపుకోండి. అలా కొంచెం సేపు ఉడికాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.